నేను సంగారెడ్డి ఎందుకు వచ్చానంటే గత రాత్రి ఇక్కడ సంగారెడ్డి మా చారిటీ సిటీ ప్రక్కన ఈ భార్య భర్తలు నేను ఇప్పుడు ఎందుకు కలిశానంటే వాళ్ళ అమ్మాయి 6 సంవత్సరాల అమ్మాయి ఇప్పుడే కలిశాను. మీడియాలో ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయమని నేనే సలహా ఇచ్చాను కనుక అమ్మాయిని చూపించట్లేదు. ఎంత ట్రామా! చాక్లెట్లు ఇచ్చి పక్కనున్నోళ్ళు 6 సంవత్సరాల అమ్మాయిని 2 రేప్ చేశారు. వాళ్ళు ఏం చేయాలి? కొన్ని దేశాల్లో కత్తేసి పడేస్తారు ఈ బ్లడీ బాస్టర్డ్స్కి. కొన్ని దేశాల్లో డెత్ పెనల్టీ. కల్కటాలో ఏం చేశారు? రేపిస్ట్ని లైఫ్ ఇన్ ప్రిజన్ అంటే 3 పూట్లు భోజనం పెట్టి గేమ్లు ఆడుకొని టీవీలు వాచ్ చేయరా ట్యాక్స్ పేయర్స్ మనీతో అని. అందుకే మన దేశం రేప్ క్యాపిటల్ అయిపోయింది. ముఖ్యంగా తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఈ గవర్నమెంట్లు కూడా ఫెయిల్ అయిపోయి. ఇక్కడ పోలీసులు సంగారెడ్డిలో అద్భుతమైన పని చేశారు. అలాంటి వాళ్ళకి ఇమీడియట్ గా ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎస్ఐని, సిఐని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే కల్ప్రిట్స్ వెంటనే పట్టుకున్నారు. రేపిస్టులకి ఎలా పనిష్మెంట్ ఇవ్వాలి, రేపులు ఎలాగ ప్రివెంట్ చేయాలి, మానభంగాలు. అరే రోజుకి ఎన్ని లక్షల మానభంగాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? చట్టం ఫైల్ అయింది కాబట్టి, వాళ్ళకి ఉరి తీయట్లేదు కాబట్టి, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి. ఇంట్లో వాళ్ళు రేప్ చేస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రేప్ చేస్తున్నారు, బయట వాళ్ళు రేప్ చేస్తున్నారు. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అని 40 సంవత్సరాల కిందట ఒక పాట ఉంది. అరే చీఫ్ జస్టిస్ అరాదే ఈ రేపులు ప్రివెంట్ చేయడానికని కేసేసాను నేను తెలంగాణలో. 6 నెలల నుంచి వింటున్నారు. ఏం చేయరు. వాళ్ళ పిల్లలకు రేప్ చేస్తే, వాళ్ళ మనవలు రేప్ చేస్తే కోర్టులు ఎందుకు ఉన్నాయి? చంద్రచూడ్ ఏం చేశాడు? 494 సెక్షన్ రద్దు చేసి ఎవరితోనైనా తిరగొచ్చు. అరే మన దేశ సంస్కృతి ఏమైంది? స్పిరిచువాలిటీ, మోరల్స్ ఏమయ్యాయి? రేపుని ప్రివెంట్ చేయాలి, మానభంగాలు ఆపాలి అంటే ఇదిగో మంగళవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ తెలంగాణ మరలా ఫైనల్ డేట్. నేను చెప్పిన 7 సలహాలు చేస్తే రేపిస్ట్ ను ఉరి తీయాలి, ఎఫ్ఐఆర్ వెంటనే జరగాలి, ఛార్జ్ షీట్ 4 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి, రేప్ చేసినోడి ఆస్తి విక్టిమ్ ఫ్యామిలీకి 50% ఇవ్వాలి. ప్రపంచంలో ఎవరు ఇలాంటి సలహాలు ఇవ్వలేరు. అలాంటి సలహాలతో ఆ చీఫ్ జస్టిస్ గారు అడిగారు, నేను ప్రిపేర్ చేసి పెడితే వీళ్ళు పాస్ చేయరే. ఈ జడ్జిలు వింటారు. అందుకే మానభంగాలు ఎక్కువైపోయి ప్రతి వీధిలో మానభంగమే, ప్రతి గ్రామంలో మానభంగమే, ప్రతి ఊరు పట్టణంలో మానభంగమే. ఏమవుతుంది మన దేశం, మన రాష్ట్రాలు? ఒక్క అవకాశం నాకు ఇస్తే చేసి చూపిస్తా. కేసీఆర్ అన్నాడు, ఫెయిల్ అయ్యాడు. రేవంత్ రెడ్డి వచ్చి రేపు ఇవన్నీ ఎక్కువైపోయి, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, మానభంగాలు ఎక్కువైపోయి, పట్టించుకోవట్లేదు. కానీ ఇక్కడ పోలీసులు మంచి పని చేసినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్ 25th February my suggested 7-step plan to prevent every rape in the country, to prosecute every rapist in the country.